అడిగినాడంటే చెప్పినాడని. ఎదురుగా ఉంది చూడు ఆఫీసర్, అదే ఎర్ర సముద్రం. ఇక్కడ ప్రజలకి చావంటే భయం లేదు, అలాగే వాళ్ళ ఆయుధాన్ని దేవుళ్ళ పూజిస్తారు. అబ్బో, అంత పెద్ద తోపులా సార్? చూద్దాం. చూడు ఆఫీసర్, ఎర్ర సముద్రం ప్రజల్ని అంత ఈజీగా తీసే మాకు. వాళ్ళ తాతల కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళని మరియు ఇండియాని నాశనం చేద్దాం అనుకున్న ప్రతి వాళ్ళని చంపేసేవాళ్ళు. అదే రక్తం, అదే ధైర్యంతో వాళ్ళ వారసులు వచ్చారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్, మరి మీరు ఇంతమంది చెప్పినట్టు వీళ్ళ దగ్గర అంత ఖజానా ఉందా సార్? ఇప్పుడు ఇంకా ఉంది ఆఫీసర్. వీళ్ళ తాతల కాలంలో వీళ్ళు ఇండియాని సేవ్ చేసినందుకు చాలా మంది రాజులు వీళ్ళకి చాలా ఖజానా ఇచ్చారు. అది ఇప్పుడు 100 కోట్లు విలువ చేస్తుంది. అయితే మనం ఆ ఖజానా మొత్తానికి ఇప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం కదా సార్? అవును ఆఫీసర్, మనం వచ్చింది ఆ ఖజానాకే, కానీ మనం డైరెక్ట్గా వెళ్ళట్లా. ఎందుకంటే దేవరాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు. కాబట్టే మన మనుషుల్ని పంపిస్తున్నా. ఆల్రెడీ వాళ్ళు ఎర్ర సముద్రం వైపు ప్రయాణం స్టార్ట్ చేశారు. అన్న, ఎర్ర సముద్రంలో దేవరా అని ఉంటాడంట కదా, ఆయనకి ఎదురెళ్ళిన ప్రతి ఒక్కరిని దారుణంగా చంపేసి సముద్రంలో పడేస్తాడంట. మనకేం కాదు కదన్నా. ఎంతమంది దేవరాలు వచ్చినా నీ దాకా రాలేదు తమ్ముడు. నీ దాకా రావాలంటే నన్ను దాటి రావాలి. అన్నా, ఏమైనా ఆపి ఆ ఖజానా గురించి అడుగుదాం. చూడమ్మా, మీ ఊర్లో ఉన్న ఖజానా ఎక్కడ ఉందో కనుక మీరు చెప్పేశామంటే నిన్ను, మీ ఊరిని, మీ దేవరాన్ని వదిలేసి ఖజానా వరకు తీసుకెళ్ళి మేము వెళ్ళిపోతాం. లేదంటే ఈ గంటతో నీతో పాటు అందరిని షూట్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ఎదవలు వస్తారనే మా దేవర ఆ ఖజానా మొత్తాన్ని ఎదురుగా ఉన్న పాతగట్టం అనే కొండ మీద దాచారు. మీకు దమ్ముంటే దేవరం దాటి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ ఖజానా తీసుకోండి. దేవరా నో ఎంట్రీ బోర్డ్ అంట. చూద్దాం దేవరా వచ్చి మనల్ని ఏం పీకుతారో. చూడండి, మీరన్నా మీ నావీ ఆఫీస్ అంటే మాకు చాలా గౌరవం స్వామి. ఇదే కాక మళ్ళీ జరిగితే ఈసారి మీరు మాట్లాడటానికి ప్రాణాలతో కూడా ఉండరు. జాగ్రత్త.